హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. సందీప్, మేఘా, వరుణ్ పదండి భోజనాలు చేస్తూ మాట్లాడుకుందాం అని హరిప్రసాద్ అంటాడు. అందరూ లంచ్ చేస్తూ ఉండగా వరుణ్ సందీప్ నీ గురించి చెప్పాడు. జీవితంలో ఎక్కడా కూడా ఆగిపోకూడదు, ముందుకు వెళ్తూనే ఉండాలి, దూరమైన ప్రతిదీ నీ చెంత చేరి తీరుతుంది అని హరిప్రసాద్ అంటాడు. వరుణ్ చిన్న స్మైల్తో ఈ రోజు నుండి నా నిర్ణయం అదే అంకుల్, నా కెరీర్ మీద దృష్టి పెట్టాను, నేను కోరుకున్నది నాకు దక్కేలా చూడమని ప్రతి క్షణం నేను మనసులో అనుకుంటూనే ఉన్నాను, నాది కానిది నాకెందుకు అని వరుణ్ మేఘా వైపు చురుగ్గా చూస్తాడు. వరుణ్ మాటల్లో మర్మం హరిప్రసాద్ చూపు దాటిపోలేదు. మేఘా కోపంతో చేయకడుగుతూ వద్దు అన్న వాటి కోసం ప్రాకులాడడం ఎందుకో అని అక్కడి నుండి వెళ్ళబోతుంది. మేఘా ఆగు అని హరిప్రసాద్ అనడంతో ఆగి వెనక్కి తిరుగుతుంది. ప్లేట్ని షింక్లో వేసి హ్యాండ్ వాష్ చేసుకోమని ఎన్నిసార్లు చెప్పాలి, వెళ్ళి ప్లేట్ షింక్లో వేసి రూమ్లోకి వెళ్ళు అని హరిప్రసాద్ అనడంతో మేఘా విసురుగా ప్లేట్ తీసుకొని వెళ్ళిపోతుంది. వరుణ్ తన గురించి పట్టించుకోకు, తను అచ్చం తన అమ్మలాగే, అందుకే ఇలా తయారైంది అని హరిప్రసాద్ అంటాడు. పర్లేదు అంకుల్ అని వరుణ్ అంటాడు. లంచ్ చేశాక వరుణ్ వెళ్ళడానికి లేచి అంకుల్ వెళ్ళొస్తాను, ఇక మీద సందీప్ కాస్త ఎక్కువ టైం నాతో స్పెండ్ చేస్తాడు, అంటే షార్ట్ ఫిలింతో స్టార్ట్ అయ్యి డెవలప్ అవ్వడానికి కాస్త టైం పడుతుంది, పైగా ఇంకో 3 monthsలో షార్ట్ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్ వస్తున్నాయి, అందులో ట్రై చేస్తే కాస్త నేమ్ కూడా వస్తుంది అని వరుణ్ అంటాడు. తప్పకుండా వరుణ్, సందీప్ నువ్వు ఎంచుకున్న కెరీర్ కాస్త డిఫరెంట్, సక్సెస్కి కూడా టైం పడుతుంది కనుక ట్రై చేయండి అని హరిప్రసాద్ అంటాడు. అలాగే అంకుల్ అని వరుణ్ బయలుదేరుతాడు. నన్న వదిలేసి వస్తాను అని సందీప్ కూడా బయటికి వెళ్తాడు. కొందరు బాధలో మరికొందరు సంతోషంలో వారం గడిపేశారు. హరీష్ వేదాకి 16 రోజుల పండుగ మంచి రోజులు లేక పైగా హైదరాబాద్ షిఫ్ట్ అవ్వాలి అనుకోవడంతో కాస్త ముందుగానే పెట్టుకుంటారు. ఆ రోజు కూడా భూమి కనీసం ఇంట్లో లేకుండా కాలేజ్కి వెళ్ళిపోతుంది. భూమి ఎందుకు ఈ కాలేజ్కి రమ్మని ఫోర్స్ చేశావు, అక్కడ అన్నయ్య వదిన 16 రోజుల పండగ కదా అని సావి అడుగుతుంది. ఏం చేయను, అక్కడ అత్త ఉండాలి, నా మొహం చూస్తే అక్కడ తిరగలేదు, అందుకే ఇటొచ్చాను అని భూమి అంటుంది. ఇలా ఎన్నాళ్ళు మాట్లాడుకోకుండా ఉంటారు మీరు అని సావి అడుగుతుంది. ఏమో తెలీదు, నాకు మొహం చెల్లదు, సావి వెళ్ళలేను అని భూమి అంటుంది. సావి సైలెంట్ అయి అవును అన్నయ్య ఎలా ఉన్నాడంట అని అడుగుతుంది. నువ్వు మాట్లాడుతున్నావు కదా తెలీదా అని భూమి అడుగుతుంది. నాతో ఎప్పుడు నీ గురించే కదా అడుగుతాడు, వాడి గురించి ఎక్కడ చెప్తున్నాడు అసలు అని సావి అంటుంది. భూమి మౌనంగా ఉండడంతో సరే ఇంకో నెలన్నరలో ఎగ్జామ్స్ అయిపోతే మనం కూడా హైదరాబాద్ వెళ్దాం, అదే జాబ్ చూసుకోవాలి కదా అని అంటుంది. భూమి సైలెంట్గానే ఉండడంతో సరే ఉండు, మన కోసం మంచి జ్యూస్ తెస్తాను క్యాంటీన్కి వెళ్ళి అని సావి వెళ్తుంది. సావి వెళ్ళడమే కాచుకొని ఉన్న ఆకాష్ వచ్చి భూమి ముందు నిలబడతాడు. భూమి లేచి పక్కకు తప్పుకొని వెళ్ళబోతుంది. ఆకాష్ అడ్డొచ్చి ఏంటి ఆ రాకేష్ కాల్ చేస్తే మాట్లాడుతున్నావు అని అడుగుతాడు. మాట్లాడతాను, వాడు నాకు కాబోయే మొగుడు కాబట్టి నువ్వు కాస్త నోరు మూసుకొని పక్కకు తప్పుకుంటే వెళ్తాను అని భూమి అంటుంది. తప్పుకోకపోతే అని ఆకాష్ అంటాడు. ఆ అనేలోపు భూమి ఆకాష్ చెంప మీద తన చేతి గుర్తుని ముద్రిస్తుంది. ఆకాష్ షాక్ అయి కోపంగా బుసలు కొడుతూ భూమిని చూడడంతో రేయ్, ఇంకోసారి నా జోలికి వస్తే చంపేస్తాను చెప్తున్నా, ఇప్పుడు నాకు ఇక్కడ ఉన్న జైల్లో ఉన్న పెద్ద తేడా లేదు, చచ్చిన పాము ఎక్కడున్నా ఒకటే అని విసురుగా తన బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోతుంది. 4 రోజులు గడిచాక హరీష్ వేద ఇద్దరూ హైదరాబాద్కి రెడీ అయి బయలుదేరుతూ భూమితో మాట్లాడడానికి తన రూమ్కి వెళ్తారు. చిమ్మ చీకటిగా ఉంది. వేద లైట్ వేసి చూస్తే భూమి బెడ్ మీద కూర్చొని ఆలోచనల్లో ఉంది. ఇది రోజు ఇలాగే ఉంటుంది బావా, కనీసం నేను పెడితే కానీ తినదు, ఇప్పుడు మనం వెళ్ళిపోతే ఎలా అని వేద దిగులుగా అడుగుతుంది. తను మామూలు అవ్వాలంటే వెళ్ళిపోవాలి వేద, పదా అని భూమి దగ్గరికి వెళ్ళారు. భూమి ఇద్దరి వైపు చూసి బావా అక్క అని అంటుంది. భూమి మేము హైదరాబాద్కి బయలుదేరుతున్నాం అని హరీష్ చెప్తాడు. భూమి బెడ్ దిగి అప్పుడేనా అని అంటుంది. ఇప్పటికే ఆఫీస్కి లీవ్ పెట్టి చాలా రోజులు అయిపోయిందిరా, వెళ్ళాలి, ఉన్నదాన్ని పోగొట్టుకుంటే మళ్ళీ దక్కించుకోవడం చాలా కష్టం అని హరీష్ అంటాడు. ఏంటి అని భూమి తల ఎత్తి అంటుంది. అదే నేను ఉద్యోగం గురించి అంటున్నా అని హరీష్ అంటాడు. వేద భూమిని హక్ చేసుకొని ఎక్కువ ఆలోచిస్తూ నీ ఆరోగ్యం పాడు చేసుకోక కాస్త తింటూ నాన్నని పట్టించుకో, మనం పెడితే కానీ ఆకలి అన్న విషయం గుర్తురాదు అని చెప్తుంది. అలాగే అక్క అని భూమి అంటుంది. నీ చదువు అయ్యాక హైదరాబాద్ వచ్చేసాయి, నేను నాన్నతో మాట్లాడాను అని వేద అంటుంది. నేను వచ్చేస్తే మరి నాన్నని ఎవరు చూసుకుంటారక్క అని భూమి అడుగుతుంది. ఎల్లకాలం నువ్వే చూస్తావా ఏంటి? పెళ్లి చేసుకొని ఒక ఇంటికి వెళ్లాల్సిన దానివి,
మామయ్యని అమ్మ పిన్ని వాళ్ళు చూసుకుంటారు. నువ్వు సావి ఎగ్జామ్స్ అయ్యాక కెరీర్ మీద కాస్త దృష్టి పెడితే మంచిది. రాకేష్ని పెళ్లి చేసుకుంటాను అని చెప్పావు కదా, మరి వాడు ఉండేది హైదరాబాద్లోనే కనుక నువ్వు కూడా జాబ్ చేస్తే బెటర్. వాడికి ఫార్మాలిటీస్ ఏం లేవు అని హరీష్ భూమి ఎక్స్ప్రెషన్స్ని గమనిస్తూ అంటాడు. ఇప్పుడు అవన్నీ ఎందుకు బావా, జాబ్ అంటావా, చేస్తాను. అందుకోసం హైదరాబాద్ వస్తాను. మిగిలినవి పక్కన పెట్టు అని భూమి అంటుంది. సరే మరి ఇంకో నెల లేదా నెలన్నర అంతే కదా అని హరీష్ అంటాడు. అవును అని భూమి అంటుంది. సరేరా, బస్కి టైం అవుతుంది, వెళ్ళొస్తాం. నువ్వు నాన్న జాగ్రత్త అని వేద మరోసారి హక్ చేసుకొని బుగ్గన ముద్దిచ్చి ఇంకాసేపు ఉంటే తనకి ఏడుపు ఆగదని బయటికి వెళ్ళిపోతుంది. భూమి హరీష్ చేయి పట్టుకొని తలవాల్చి, బావా మీతో పాటు వరుణ్ బావ కూడా ఉంటాడా అని అడుగుతుంది. అక్కడ మాకు ఇల్లు చూసింది వాడే భూమి, మరి ఉంటాడో లేక రూమ్లోనే ఉంటాడో తెలీదు, అడుగుతాను అని హరీష్ అంటాడు. బావా మరేమో వరుణ్ బావాని మీతోనే ఉంచుకోండి, ఒంటరిగా ఉంటే పాపం దిగులు పడతాడు అని భూమి అంటుంది. అడుగుతాను, ఏమంటాడో, వాడి ఆలోచన ఏంటో తెలియాలి కదా అని హరీష్ అంటాడు. అలాగే ఒప్పించడానికి ప్రయత్నం చేయి అని భూమి అంటుంది. సరే పద అని తల నిమిరి హాల్లోకి వచ్చి బాలరాజుకు కూడా చెప్తాడు. అల్లుడు ఇదిగో డబ్బులు అని 2 లక్షలు చేతిలో పెడతాడు. మామ ఇవంతా ఎందుకు అని హరీష్ అడుగుతాడు. కొత్త కాపురం కదా అల్లుడు, ఇంట్లోకి కొనాల్సినవి ఉంటాయి కదా, పరిస్థితులు సరిలేక రాలేకపోతున్నాం, లేదంటే మేమే వచ్చి ఇంట్లోకి అన్నీ కొనిచ్చి కాపురం పెట్టించి వచ్చేవాళ్ళం అని బాలరాజు అంటాడు. నాకు తెలియదా ఏంటి మామ అని హరీష్ అంటాడు. తీసుకోలడు, ఇంట్లోకి అన్నీ ఉంటేనే నీ జీవితంతో ఇద్దరూ సంతోషంగా ఉంటారు అని బాలరాజు అంటాడు. వేద కూడా తీసుకోమని చెప్పడంతో హరీష్ కాదనలేక సరే మామ అని తీసుకుంటాడు. జాగ్రత్త అల్లుడు, వేదమ్మ జాగ్రత్త అని బాలరాజు చెప్తాడు. అలాగే మామ అని చెప్పి రఘుతో కారులో బస్ ఎక్కడానికి టౌన్కి వెళ్ళిపోతారు. హైదరాబాద్ రీచ్ అయ్యేసరికి వరుణ్ సందీప్ కార్ని తీసుకుని బస్ స్టాప్లో వెయిట్ చేస్తూ ఉంటారు. ఇద్దరూ బస్ దిగి కాల్ చేయడంతో వరుణ్ దూరం నుండి గమనించి అన్నయ్య కనిపించారు అని చెయ్యి ఊపుతాడు. ఇద్దరినీ కార్లో ఎక్కించుకొని తాను ముందుగానే చూసి పెట్టి అడ్వాన్స్ పే చేసిన ఇంటికి స్టార్ట్ అవుతారు. వేద వరుణ్ చేతి మీద చెయ్యేసి వరుణ్ ఎలా ఉన్నావురా అని అడుగుతుంది. వరుణ్ కనీసం వేద వైపు చూడకుండా చిన్న నవ్వు నవ్వి నా గుమ్మడి పండు ఎలా ఉంది అని అడుగుతాడు. వేద హరీష్ ఇద్దరు ఒకరి వైపు మరొకరు చూసుకొని ఇద్దరికీ ఒకరి మీద ఒకరికి ప్రేమ ఇంచు కూడా కరగలేదనుకొని అచ్చంగా నీలాగే ఉంది అని అంటుంది. నాకు తెలుసు అది ఎలా ఉంటుందో, ఊరికే అడిగాను అని వరుణ్ అంటాడు. ఇంతకీ నీ షార్ట్ ఫిల్మ్ ఎక్కడి వరకు వచ్చింది అని హరీష్ అడుగుతాడు. స్టోరీ రాశాను, ఇక షూటింగ్ కోసం లొకేషన్ యాక్టర్స్ని చూసి స్టార్ట్ చేయాలి అని వరుణ్ అంటాడు. కథ పేరేంటి అని హరీష్ అడుగుతాడు. నీకై వేచానురా అని వరుణ్ చెప్తాడు. అంటే లవ్ స్టోరీనా అని వేద అంటుంది. లవ్తో మొదలై సాడ్ ఎమోషనల్ ఎండింగ్తో స్టోరీ ఎండ్ అవుతుంది అని వరుణ్ చెప్తాడు. టైటిల్ బాగుంది, ఇప్పుడు మీ పరిస్థితికి సరిపడా పేరు అని వేద అంటుంది. అన్నీ కుదిరి ఈ షార్ట్ ఫిలిం ఫెస్టివల్లో విన్ అయితే ఈ స్టోరీని ఎన్లాట్ చేసి మూవీ తీయొచ్చు అని వరుణ్ అంటాడు. వావ్ అవునా, అయితే తప్పకుండా క్లిక్ అవుతుంది, ఎందుకంటే నువ్వు మనసు పెట్టి రాసిన నీ కథ కదా అని వేద అంటుంది. ఏంటి అని వరుణ్ అంటాడు. ఏం లేదు, మనసు పెట్టి రాసావు కదా అంటున్నా అని వేద అంటుంది. మాటల్లోనే ఇల్లు వచ్చేస్తుంది. అన్నయ్య ఇదే ఇల్లు అని వరుణ్ చెప్తాడు. ముగ్గురు ఇంట్లోకి వెళ్ళి ఇల్లు మొత్తం చూసి చాలా బాగుంది అని అనుకుంటారు. వేద నువ్వు పాలు పొంగించు అని హరీష్ చెప్తాడు. వేద ఫ్రెష్ అయి దేవుడికి దీపం పెట్టి నట్టింట్లో పాలు పొంగిస్తుంది. అన్నయ్య ఇక వెళ్తాను అని వరుణ్ అంటాడు. ఎక్కడికి వెళ్ళేది, నువ్వు మా దగ్గరే ఉండాలి అని హరీష్ అంటాడు. లేదన్నయ్య, నేను ఏ టైంలో పడితే ఆ టైంలో బయటికి వెళ్తుంటాను, పైగా నైట్ వరకు మెలకువగా ఉంటాను, మీకెందుకు ఇబ్బంది అని వరుణ్ అంటాడు. రేయ్ మాకేం ఇబ్బంది లేదు, నువ్వు ఇక్కడే ఉండు అని హరీష్ అంటాడు. అన్నయ్య నాకు ఎప్పుడు రావాలి అనిపిస్తే అప్పుడు వస్తాను, ప్లీజ్ ఫోర్స్ చేయకన్నయ్య అని వరుణ్ అంటాడు. వేద హరీష్ వైపు చూసి వరుణ్ నీ ఇష్టం, కానీ రోజు భోజనానికి ఇక్కడికి రా, బావ చెప్పాడు ఇక్కడ నుండి రూమ్ దగ్గరే అని వేద అంటుంది. అలాగే వేద అని వరుణ్ అంటాడు. మేము కూడా బయటికి వెళ్ళి ఇంట్లోకి కావాల్సినవి ప్రతిదీ కొనాలి అని హరీష్ అంటాడు. తప్పదు కదా అన్నయ్య, వెళ్ళి సాయంత్రానికి అన్నీ కొని ఈరోజు అన్నీ సర్దుకుంటే రేపటి నుండి మామూలు అయిపోతుందంతా అని వరుణ్ అంటాడు. అలాగేరా అని హరీష్ అంటాడు. సరే సామాను వచ్చే ముందు కాల్ చేయి, వచ్చేస్తాను అని వరుణ్ చెప్పి వెళ్ళిపోతాడు. బావా వరుణ్ చాలా సన్నగా అయిపోయాడు కదా అని వేద అంటుంది.
"హ్మ్" అని హరీష్ ఏం చెప్పకుండా సైలెంట్ అయిపోతాడు. భూమి దిగులుతో కాలేజ్తో బిజీ అయిపోతే వరుణ్ మనసులో బాధని దాచేసి తన కెరీర్ మీద దృష్టి పెట్టి తను అనుకున్న షార్ట్ ఫిల్మ్ కంప్లీట్ చేశాడు. మేఘా వరుణ్ని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంది, కానీ ఏమాత్రం తన లెవెల్ని ఇంక్రీజ్ చేయలేక మనసులో కోపం పెట్టుకొని బయటికి నవ్వుని నటిస్తుంది. ఆకాష్ భూమికి దూరంగా ఉండడం అయితే ఉన్నాడు, కానీ తనకంటూ ఒక నిర్ణయం తీసుకొని భూమిని ఎలా పెళ్లి చేసుకోవాలో పక్క ప్లాన్తో ఉన్నాడు. రాకేష్ భూమితో అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు. రాముడు మంచి బాలుళ్లాగా రాకేష్ ఒక ఫ్రెండ్కి సరిగ్గా సూటబుల్ అని భూమి అనుకుంటుంది. సందీప్ సావి మధ్య ప్రేమ కూడా బలపడుతూ వచ్చింది. ఇదే విషయం బాలరాజుకు కూడా చెప్పుకుంది సావి. బాలరాజు అందరినీ ఒప్పిస్తాను అని మాట కూడా ఇవ్వడంతో చాలా హ్యాపీగా ఫీల్ అయింది. హరీష్ వేద కాపురం ఎంతో ప్రేమతో బాధ్యతతో సజావుగానే సాగుతుంది. కవిత భూమి మధ్య మాత్రం అదే దూరం. చూస్తూ ఉండగానే 2 నెలలు గడిచిపోయాయి. బాలరాజు బయటికి వెళ్ళి ఇంటికి చేరుకొని బయట కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వస్తూ హాల్లో ఒంటరిగా కూర్చొని ఉన్న భూమిని చూసి, "భూమి, తిన్నావారా?" అని బాలరాజు అడుగుతాడు. "హా, తిన్నాను నాన్న" అని భూమి అంటుంది. బాలరాజు వంటగదిలో గిన్నెలు తీసి చూసి, "అబద్ధం చెప్తున్నావా?" అని అంటాడు. భూమి సైలెంట్గా ఉండడంతో బాలరాజు పక్కన కూర్చొని, "భూమి, రేపు రాకేష్ తన అమ్మా నాన్నని తీసుకొని పెళ్లి చూపులకి ఇంటికి వస్తానని చెప్పాడు. గుర్తుంది నాన్న. నువ్వు హైదరాబాద్ ఎప్పుడు వెళ్ళాలి అనుకుంటున్నావు?" అని బాలరాజు అడుగుతాడు. "తెలీదు నాన్న" అని భూమి అంటుంది. "చదువై 2 వారాలు దాటింది. నువ్వు సావి వెళ్ళి ఏదైనా ఉద్యోగం చూసుకుంటే కాస్త మనసు కుదుట పడుతుంది కదా." భూమి మౌనమే సమాధానమైంది. "నీ గురించే కాదురా, సావి గురించి కూడా ఆలోచించు కాస్త" అని బాలరాజు అనడంతో, "నాన్న, సావితో మాట్లాడి అప్పుడు చెప్తాను. మరి నువ్వు?" అని భూమి అడుగుతుంది. "నాదేముందిరా, పగలంతా పొలం పనులతో, రాత్రి అయితే మీ అమ్మ జ్ఞాపకాలతో సంతోషంగా గడిపేస్తాను. నువ్వు వేద సంతోషంగా ఉంటే అసలు నాకు దిగులనే మాటే తెలీదు" అని బాలరాజు అంటాడు. భూమి నవ్వి అక్కడి నుండి లేచి తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. పడుకోవడానికి వచ్చిన సావికి భూమి ఆలోచిస్తూ ఉండడంతో పక్కన కూర్చొని, "ఏంటి తెగ ఆలోచిస్తున్నావు?" అని అడుగుతుంది. భూమి సావి వైపు తిరిగి, "సావి, ఎగ్జామ్స్ అయిపోయాయి కదా, మరి నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నావు?" అని అడుగుతుంది. "ఏం చేయాలంటే బాగా తిని పడుకోవాలంతే" అని సావి నవ్వుతుంది. "అలా కాదే, జాబ్ చేయాలి లేదా మరేదైనా చేయాలి, అలాంటి ఆలోచనలు ఉన్నాయా? నాన్న హైదరాబాద్ వెళ్ళమని చెప్తున్నాడు" అని భూమి అంటుంది. "మామ హైదరాబాద్ వెళ్ళమన్నాడా? వెళ్తే భూమి అన్నయ్య ఒకరినొకరు చూసుకున్నట్టు ఉంటుంది. వీలైతే కలిపే ప్రయత్నం కూడా చేయొచ్చు కదా" అని సావి మనసులో అనుకుంటుంది. "సావి, సావి" అని భూమి పట్టుకొని కదుపుతుంది. సావి ఉలిక్కిపడి, "హా భూమి, ఒక మాట" అంటుంది. "ఏంటి?" అని భూమి అడుగుతుంది. "మరేమో నాకు జాబ్ చేయాలనుంది. ఇద్దరం హైదరాబాద్ వెళ్దామా? నువ్వు రాకుండా నేను వెళ్ళను భూమి, ఇద్దరం వెళ్ళి అక్కడే ఉందాం" అని సావి అడుగుతుంది. "నేను బహుశా కొద్ది రోజులే ఉంటానేమో కదా, రేపు రాకేష్ ఫ్యామిలీ పెళ్లి చూపులకు వస్తున్నారు, పెళ్లి పెట్టుకుంటారేమో" అని భూమి అంటుంది. "వాళ్ళని మామ అడుగుతాడు, పెళ్ళప్పుడు మానేయొచ్చు కదా, ఏమంటావ్?" అని సావి అడుగుతుంది. భూమి ఆలోచిస్తూ, "సరే వస్తాను సావి, కానీ వాళ్ళు ఒప్పుకుంటేనే" అని చెప్తుంది. ఓకే" అని సావి భూమిని పట్టుకొని ఊపేస్తూ, "మనం ఇప్పటి వరకు ఊరు దాటిందే లేదు, మొదటిసారి హైదరాబాద్ అంటే యమ ఖుషీగా ఉంది" అని సావి ఎగ్జైట్ అవుతుంది. భూమి చిన్న నవ్వు నవ్వి, "సరే పడుకో, లేట్ అయింది" అని అంటుంది. ఇద్దరు పడుకొని మాట్లాడుకుంటూ ఎప్పటికో నిద్రపోతారు. పొద్దున్నే వరుణ్ హరీష్ ఇంటికి వెళ్తాడు. "కూర్చో వరుణ్, టిఫిన్ తెస్తాను" అని వేద అంటుంది. "టిఫిన్ ఏం వద్దు వేద, నాకు కాఫీ ఇవ్వు చాలు. ఈరోజు నా మూవీ ప్రివ్యూ ఉంది. ఒకసారి అందరూ చూస్తే రివ్యూస్ తెలుస్తాయి. అప్పుడు ఫిలిం ఫెస్టివల్కి మూవీని నామినేట్ చేస్తారు" అని వరుణ్ అంటాడు. "తప్పకుండా అందరికీ నచ్చుతుంది, కానీ ఉండు" అని వేద కిచెన్లోకి వెళ్తుంది. అప్పుడే ఆఫీస్కి రెడీ అయిన హరీష్ హాల్లోకి వచ్చి వరుణ్తో మాట్లాడుతూ ఉంటే బాలరాజు కాల్ చేస్తాడు. హరీష్ లిఫ్ట్ చేసి, "హలో మామ, చెప్పు" అని అంటాడు. "అదే హరీష్, రాకేష్ వాళ్ళు వస్తారు అని చెప్పావు కదా" అని బాలరాజు అడుగుతాడు. "హా అవును, రాకేష్ వాళ్ళు నిన్న నైటే టౌన్కి వచ్చేశారు. అక్కడే రూమ్ తీసుకున్నారు మామ, వచ్చేస్తారు, మీరు అన్నీ అరేంజ్ చేసుకోండి" అని హరీష్ అంటాడు. "అలాగే అల్లుడు" అని బాలరాజు కాల్ పెట్టేస్తాడు. వరుణ్కి రాకేష్ పేరు వినడంతో, పైగా బాలరాజుతో మాట్లాడడంతో ఎందుకో అడగాలనిపించి, "అన్నయ్య ఎవరితో మాట్లాడింది?" అని అడుగుతాడు. "మామతోరా, ఈరోజు రాకేష్ వాళ్ళు వెళ్తున్నారు పెళ్లి చూపులకి" అని హరీష్ అంటాడు. వరుణ్కి ఆ మాటతో గుండెల్లో చివుక్కుమంది. అక్కడ క్షణమైనా కూర్చోలేకపోయాడు.
వరుణ్ లేయబోతుంటే వరుణ్ ఇదిగో కాఫీ అని వేద ఇస్తుంది. వరుణ్ తప్పక కాఫీ తీసుకొని కూర్చున్నాడు. ఎవరు బావా అని వేద అడగడంతో మీ నాన్న వేద, రాకేష్ వాళ్ళు ఇంకా రాలేదు, ఎక్కడున్నారు అని కాల్ చేశాడు. మర్చిపోయా, ఇంకో విషయం, సావి కాల్ చేసింది. ఈ పెళ్లి చూపులయ్యాక సావి భూమి ఇక్కడికి వస్తున్నారు జాబ్ చూసుకోవడానికి అని హరీష్ చెప్తాడు. భూమి ఇక్కడికి వస్తుందా అని వరుణ్ అడుగుతాడు. వరుణ్ గొంతులో ఆతృత వేదాకి హరీష్కి చాలా స్పష్టంగా వినిపించింది. అవునరా వస్తున్నారు అని హరీష్ అంటాడు. వరుణ్కి చాలా హ్యాపీగా అనిపించింది. కానీ అంతలోనే పెళ్లి చూపులు గుర్తు రాగానే బాధగా అన్నయ్య నాకు టైం అవుతుంది వెళ్తున్నా అని చెప్తాడు. హరీష్ వరుణ్ని హక్ చేసుకొని ఆల్ ది బెస్ట్ రా, తప్పకుండా నువ్వు సక్సెస్ అవుతావు, అలాగే నీ మనసులో ఉన్నది ఆ దేవుడు నెరవేర్చే తీరుతాడు. అదేదో సినిమాలో చెప్పినట్టు మన ప్రేమ నిజమైతే పంచభూతాలు అన్నీ ఏకమై కలుపుతారంట. అలాగే నీ జీవితంలో కూడా సరైన సమయంలో ఆ దేవుడు ఏదో ఒక రూపంలో ఎదురొచ్చి భూమిని నీ ధాని చేస్తాడు అని చెప్తాడు. వేద కూడా దగ్గరికి వచ్చి వరుణ్ ఎక్కువ ఆలోచించకుండా హ్యాపీగా వెళ్ళి నీ వర్క్ కంప్లీట్ చేసుకొనిరా, అలాగే భూమి వచ్చాక కూడా నువ్వు ఇలా కాకుండా నువ్వు భూమితో ముందు ఉండేలాగా ఉండడానికి ట్రై చేయి. ఒక అక్కగా నేను ఇలా చెప్పకూడదు, కానీ నాకు మరిదిగా నువ్వే రావాలి, అందుకే చెప్తున్నా. నీ ప్రేమతో భూమిని ఉక్కిరి బిక్కిరి చేసి ఎలా అయినా నువ్వే పెళ్లి చేసుకోవాలి అని చెప్తుంది. వరుణ్కి ఇద్దరి మాటలతో కాస్త మనసుకి ఊరట కలిగి వెళ్ళొస్తాను అని చెప్పి వెళ్తాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గైస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా సూర్యుడివి, నా చంద్రుడివి, నా దేవుడివి నువ్వే, నా కన్నులకి నువ్వు వెన్నెలవి, నా ఊపిరివి నువ్వే, నువ్వే కదా, నువ్వే కదా సితార నా కలకి, నాన్నా నువ్వు నా ప్రాణం అనిన సరిపోదట మాట, నాన్నా నీకై ప్రాణం ఇవన ఇదిగో ఇది నా మాట, నిజానెలా అనేదెలా ఇవాళ నీ ఎదుట. వచ్చేసాను ముచ్చట్లకి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆస్కింగ్ దిస్ సాంగ్. అంటే నాన్న పాట పాడమన్నారు కదా, గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేయగానే ఫస్ట్ ఇదే సాంగ్ వచ్చింది. లిరిక్స్ చూడగానే ఓ మై గాడ్, ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్ళినట్టు అనిపించింది నాకు. పాడుతుంటే ఇంకా పీస్ఫుల్గా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ అడిగినందుకు. అండ్ ఈ అప్డేట్ ఎలా ఉందో కమెంట్ చేయండి. సో అదనమాట, భూమి సావి హైదరాబాద్ వస్తున్నారు. వరుణ్ షార్ట్ ఫిలిం తీశాడనమాట ఈ 3 months పీరియడ్లో, అది జరిగింది. ఇక టైటిల్ పేరు నీకై వేచానురా, అదే వరుణ్ తీసిన షార్ట్ ఫిలిం పేరు. సో మన స్టోరీ పేరు కూడా అదే. ఇక్కడ ఇద్దరికి సూటబుల్ కూడా అదే కదా, నీకై వేచానురా. సో అంటే నేను నీకోసం వెయిట్ చేస్తూ ఉన్నాను, నువ్వు నా దగ్గరికి చేరుతావా లేదా అనేది మన ఈ కథ, ఈ సారాంశం అనమాట. ఇక లాస్ట్ అప్డేట్ కమెంట్స్ విషయానికి వచ్చేస్తే చాలా హ్యాపీగా అనిపించింది. అభి అండ్ ఇషిత అది ఎమోషనల్, అది కూడా హ్యాపీనెస్తో అనిపించింది అని అన్నారు. దాంతోపాటు ఛాయ మళ్ళీ వచ్చింది ఏం చేస్తుందో అన్నారు. చూద్దాం, ఇంకా 1-2 అప్డేట్స్, 1 అనుకుంటున్నా, లేదు మరీ పెద్దదైతే 2గా స్ప్లిట్ చేసి ఇస్తాను. చూద్దాం ఎలా అవుతుందో. ఇక ఈ అప్డేట్ ఎలా ఉందో కమెంట్ చేయండి. మనం తర్వాత అప్డేట్లో కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్, స్టే హెల్దీ, బాయ్ గాయ్స్.